మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలుపొందడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలుపొందడం పట్ల నల్గొండ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ క్లాక్ టవర్ సెంటర్లో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ప్రజలు బీజేపీ పార్టీని అంగీకరిస్తున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ చూస్తే రాబోయే రోజులలో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు. ఈ నెల 10న హైదరాబాద్లో నిర్వహించే బీజేపీ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 2 టౌన్ ప్రెసిడెంట్ మిర్యాల వెంకటేశం, పోతెపాక లింగస్వామి, పోతెపాక సాంబయ్య, దాయం భూపాల్ రెడ్డి, పకీర్ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు దాసరి సాయి, బలరాం, వంగూరు రాఖీ, కంకనాల నాగిరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, పబ్బు నరేందర్ గౌడ్, శాంతి స్వరూప్, ఆకునూరి సత్యనారాయణ, నారకోని వెంకట్ గౌడ్, కళ్యాణ్ చక్రవర్తి, జగ్జీవన్, కాశమ్మ, మునకాల సంధ్యారాణి, తారా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు రావడం జరిగింది. మనందరం కూడా చూసినాం. ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయాన్ని చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఇది జాతీయవాదుల గెలుపు. వందే మాతరం పుట్టింది అదే గడ్డ మీద. భారత్ మాతాకి జై నినాదం కూడా అక్కడ నుండే మనకి వినిపించింది. భారతీయ జనతా పార్టీకి పునాదులు వేసినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా పుట్టినటువంటి నేల. ఎంతో వందలాది మంది కార్యకర్తల బలిదానాల మీద ఈ యొక్క భారతీయ జనతా పార్టీ గెలుపు వచ్చినది. టీఎంసీ అతి దారుణంగా 300కి పైగా కార్యకర్తల్ని చంపడం జరిగింది. ఎంతోమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి ప్రాణాలే బలంగా పెట్టి మరి ఒక్కసారి బీజేపీని పశ్చిమ బెంగాల్లో గెలిపించాలని చెప్పి యావత్ దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేరళలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 49 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్టులు భారతదేశ గడ్డ నుండి కూడా పూర్తిగా ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు కమ్యూనిస్టులు ప్రభుత్వంలో లేరు. మరి మనం ఈరోజు ఒక జాతీయవాదాన్ని చాలా గొప్పగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే భారతదేశాన్ని అతి ఉన్నత స్థాయిలో ఉంచినటువంటి విషయాన్ని యావత్ భారతదేశ ప్రజలు గుర్తించారు. కాబట్టి అస్సాంలో కూడా 3వసారి యూజువల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రభుత్వాలు ఏర్పరచడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది 3వసారి రెట్టింపు మెజారిటీతో ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉన్నదంటే ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేయదు, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్ కోసమే నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప గెలుపుని దేశ ప్రజలకు ఇచ్చింది. మరి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఈరోజు 4th రిజల్ట్స్ వస్తే 10th నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రాబోతూ ఉన్నారు. వారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు వస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము నల్గొండ జిల్లాకి కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజానికి కూడా ప్రజలు బాగుండాలని చెప్పి అనేక పథకాలు ప్రవేశపెడితే ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈరోజు గుండెలు కుబేలమంటా ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అన్నటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి జాతీయవాదాన్ని బలపరుస్తూ ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించింది. భారత పార్లమెంట్లో మహిళలకు బిల్లు ప్రవేశపెడితే, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే, ఏదైతే ఓడిపోయిన 3 ముఖ్యమంత్రులకు ప్రజలు తీర్పిచ్చారు, ఓటుతోటి తీర్పిచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే కాలంలో మహిళా బిల్లులు కూడా అమలు చేస్తూ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్త జైత్యాత్రకు బయలుదేరిండు. ఇవాళ తెలంగాణలో కూడా రాబోయే అన్ని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ రేపు నరేంద్ర మోడీ గారు పెరేడ్ గ్రౌండ్లో వస్తున్న నరేంద్ర మోడీ గారికి
కృతజ్ఞతలు తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నల్లగొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. రోజు 5 రాష్ట్రాల రిజల్ట్ తర్వాత జరిగిన ఏదైతే రిజల్ట్ ఉందో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అడక్ నుండి కడక్ వరకు ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ భారతదేశ చరిత్ర చిత్రపటంలో ఏ రాష్ట్రం చూసినా కాషాయ జెండా ఎగరవేస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. అదేవిధంగా రేపు 10న జరిగే పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ కూడా కార్యకర్తలు, అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాం. 3 రాష్ట్రాల్లో కూడా మన భాజపా పార్టీ విజయకేతనం ఎగరవేసి సంబరాల్లో ఉన్నారు. ఇంకా మొత్తం భారతదేశం మొత్తం కాషాయ జెండా ఎగరవేసి ఒక నూతన శకానికి మన మోడీ గారు అధ్యాయం పలుకుతున్నారు. మన అభివృద్ధి డబుల్ ఇంజన్, ప్రతి స్టేట్లో డబుల్ ఇంజన్ ఉండాలి, అభివృద్ధి జరగాల, ప్రతి ఒక్కరు కలిసి రావాలని, హిందువులంతా ఒక చేతికి వచ్చేసి మన యొక్క సంస్కృతిని ప్రూవ్ చేసుకొని మనం ఎంతో ముందుకెళ్ళి ప్రపంచంలోని అగ్రగామిగా నిలవాలని కోరుకుంటున్నాం.